గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డే 12 ఆల్రెడీ మేము మౌంట్ ఐసా నుంచి స్టార్ట్ అయ్యాం. గోయింగ్ టువర్డ్స్ నార్థన్ టెరిటరీ బార్డర్ క్యామోవిల్ అనే ఊర్లో ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ రోజు మొత్తం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 630 కిలోమీటర్స్ దాకా ఫాస్ట్ డీసీ ఛార్జింగ్ లేదు. అంటే తొందరగా ఛార్జింగ్ ఎక్కేది కార్ చార్జర్స్ లేవు అనమాట. సో మేము వీ హ్యావ్ టు రిలై ఆన్ క్యాంపింగ్ పవర్డ్ సైట్స్, అంటే ప్లగ్ పాయింట్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఒక వర్క్ షాప్ ఉంది, అక్కడ చూపిస్తున్న తర్వాత అక్కడ ప్లగ్ పాయింట్స్ తో ఛార్జ్ చేసుకోవాలి. సో ఇట్స్ గోనా బి ఎ స్లో ఛార్జింగ్ డే టు డే. we are expecting to reach our camp ground ఈ రోజు నైట్ మేము క్యాంపింగ్ చేస్తాం అరౌండ్ 4 or 5 in the evening as usual. So yeah, it's going to be an interesting day. So far మేము cabins లోని Airbnbs లోని ఉన్నాం, but today will be the first day of camping on the trip. Vikram, how is Mount Isa? మౌంట్ ఐసా బాగుంది, మైనింగ్ సిటీ కదా. సో మనం ఒక లుక్అవుట్ స్పాట్కి వెళ్ళాం. అక్కడ నుంచి వస్తే మీకు మొత్తం రౌండ్ సిటీ చూడొచ్చు. ఇట్స్ గుడ్. షాపింగ్ కూడా చేసాం కదా, కోల్స్కి వెళ్ళి మాకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని కొనుక్కున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం రిమోట్ ఏరియాస్ కదా, గమ్మని ఎక్కడ ఏం దొరుకుతుందో తెలియదు. ఇంకోటి ఇప్పటివరకు అయితే కేఎఫ్సీయో లేకపోతే పిజ్జా షాప్స్, సమ్ ఏంటిది పాస్తా షాప్స్, ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ఏ దొరికితే తినేసాం. పర్లేదు, బాగానే జరిగిపోతుంది. ప్లస్ అక్కడ అయితే మనకు ఫుడ్ ఉండకపోవచ్చు. సో వీ హ్యావ్ టు కుక్. దగ్గర రైస్, కొన్ని పొటాటోస్ తీసుకున్నాం, చికెన్ తీసుకున్నాం, స్టవ్ అవన్నీ ఉన్నాయి మన దగ్గర. యూటెన్సిల్స్ కూడా ఉన్నాయి, కార్లో ప్యాక్ చేసాం. ప్రాబ్లం ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు దీంతో క్యాంప్ సైట్లో కుక్ చేసినప్పుడు దాన్ని కూడా ఒక వీడియో పెడతాం. అండ్ మంచిగా మనకి మౌంట్ ఐసా ఊరి గురించి చెప్పి ఎలా ఉంది, ఏంటి ఊరేంటి, మైనింగ్ టౌన్ ఏంటి? ఇట్స్ మైనింగ్ టౌన్. అక్కడ కాపర్ అండ్ జింక్ మైనింగ్ జరుగుతుంది ఎక్కువ అక్కడ. ఎప్పుడో ఒకసారి యురేనియం ఎల్లి దారిలో దొరుకుతుంది అక్కడ. యురేనియం కానీ ఎల్లే దారిలో ఉంది. అది మేరీ క్యాథలిన్ మైన్ అని చెప్పి అది ఎల్లే దారిలో ఉంది. అక్కడ యురేనియం మైన్ అంట. అది ఎప్పుడు తవ్వేశారు, అయిపోయింది. జస్ట్ ఆ వాటర్ రిజర్వ్ కింద ఏదో వాడుతున్నట్టు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఒకవేళ ఆగితే కనుక షో వాట్ హౌ ఇట్ లుక్స్. మాకు కూడా ఐడియా లేదు ఎలా ఉందో. ఫోటోలో చూడటం అయితే వాటర్ అవన్నీ ఉన్నాయి. ఈరోజు పెద్ద ఇంట్రెస్టింగ్ సిటీ ఏం కాదు, ఇట్స్ జస్ట్ నార్మల్ మైనింగ్. కొంచెం పెద్దదే టౌన్. ఇట్స్ మోస్ట్లీ అరౌండ్ మైనింగ్ అన్నమాట. ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా బాగానే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడి నుంచి పెద్దగా అడ్వెంచర్ ఏమి ఉండదు. చూస్తానికి మొత్తం అన్ని చెట్లు పొట్లు కనిపిస్తే కొండలో లోపల కూడా పెద్దగా ఏమి ఉండదు. డ్రైవ్ ఇది మొత్తం అంతా. ఇంకా మళ్ళీ క్యాంప్ సైట్ దగ్గర మేము తెచ్చుకున్న అరేంజ్మెంట్స్ అవన్నీ మీకు ఊరికి కార్లో ఎలా ఉంది, ఎలా ప్యాక్ చేసాం అన్నీ చూపించలేదు కదా. సో విల్ ట్రై టు షో యూ హౌ వి ప్యాక్ ఆల్ ద క్యాంపింగ్ గేర్ అండ్ హోమ్ టూర్ చేస్తావా? కైండ్ ఆఫ్ క్యాంపింగ్ టూర్. మా ఎక్విప్మెంట్ ఏంటి, మేము ఏం క్యారీ చేసాం అనేది మీకు అక్కడ చూపిస్తాం. రోడ్ మధ్యలో పెద్ద వెహికల్ వస్తుందని చెప్పి మమ్మల్ని పక్కకి వెళ్ళమన్నారు. మన గురించి ఆగిఉంటాడు. మౌంట్ ఐసా స్టార్ట్ అయిన తర్వాత మేము బార్క్లీ హోమ్ స్టేకి వెళ్ళాలి. మధ్యలో మనకి ఈవీ చార్జర్స్ ఎక్కడ ఉండవు. సో ఇక్కడ ఒక మెకానిక్ మాత్రం తను ఛార్జ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు. సో వీ హ్యావ్ టు పే హిమ్ $20 అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎనీ డొనేషన్స్ ఫర్ ద రాయల్ ఫ్లయింగ్ హాస్పిటల్ వీ కెన్ డొనేట్. అది చేసిన తర్వాత మాకు ఇంచుమించు ఛార్జింగ్ ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది. సో మళ్ళీ ఇక్కడి నుంచి మేము బార్క్లీ హోమ్ స్టేకి వెళ్ళేటప్పటికి 16% ఛార్జింగ్ మిగులుతుంది. అక్కడ మళ్ళీ అక్కడ ఈరోజు నైట్ స్టే చేసి అండ్ దెన్ విల్ హెడ్ ఆఫ్ టు ద రెస్ట్ ఆఫ్ ద టూర్.
హాయ్ ఎవ్రీబడి, మీరు చూస్తున్నారా అన్ని బ్యాట్స్ దే ఆర్ ఫ్లయింగ్ ఫేస్ మీద ఉంటాయి. మేము అదే పార్క్లీ హోమ్స్టెడ్ క్యాంపింగ్ సైట్కి వచ్చాం. ఇక్కడ మాకు పవర్ పాయింట్స్ దొరకలేదు, పవర్డ్ సైట్ దొరకలేదు. టెస్లా కదా రీఛార్జ్ చేసుకోవాలి, బట్ లేదు. సో వీ హ్యావ్ టు క్యాంప్ హియర్ అండ్ సీ ఇఫ్ వీ కెన్ ఫైండ్ వన్ టుమారో అండ్ డిసైడ్ ఆన్ అవర్ ట్రావెల్. రేపు బయలుదేరాలా లేకపోతే ఇక్కడే ఉండాలా అనేది. ప్రాబ్లీ రేపు నైట్ కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మోర్ ఛాన్సెస్ టు స్టే హియర్. సో మన టెంట్లో అన్ని ఈరోజు ఇక్కడ క్యాంపింగ్ కాబట్టి అవన్నీనేమో క్యాబిన్స్ ఇదంతా ఫ్రీ క్యాంపింగ్ కాదు, అదే లైక్ నాన్ పవర్డ్ సైట్ క్యాంపింగ్స్. మేము ఈరోజు మా టెంట్స్ అవి బయటికి తీస్తాం. యూ కెన్ సీ దోస్ బ్లాక్ థింగ్స్. ఈ బ్లాక్ థింగ్స్ సింగిల్ టెంట్స్ ఈచ్. ఈ బ్లాక్ టెంట్స్ సింగిల్ టెంట్స్ అయ్యి. సో అవి వేసుకుని చైర్స్ అన్ని ఓపెన్ చేసి ఈరోజు రేపు ఒకవేళ ట్రావెల్ లేకపోతే కనుక బుకింగ్ చేసుకుంటాం. మీకు బ్లాక్ కలర్లో రెండు కనిపిస్తున్నాయి కదా, ఆ రెండు మన టెంట్స్ సింగిల్ టెంట్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాం. జస్ట్ టెంట్ టెంట్ ఆల్సో అది కూడా ఆడే హెల్ప్ చేస్తున్నాడు. ఆ టెంట్స్ ఓపెన్ చేసినప్పుడు విల్ షో యూ హౌ దట్ వర్క్స్. క్యాంపింగ్ ఎక్విప్మెంట్ బయట తీసాం, ఓపెన్ చేస్తాడు మన సింగిల్ టెంట్. మన మట్ట మంచంలా ఉంటుంది. దీంట్లో పడించు. దట్స్ ఇట్, టెంట్ ఈస్ రెడీ. దాన్ని స్ట్రెచ్ చేసుకోవాలి ఇంకంతే. అదే ఆల్మోస్ట్ రెడీ. అదే ప్లేస్మెంట్ అయితే అయిపోయింది. రైస్కి లెగుద్దామా అంటున్నా. సో ఫస్ట్ దాన్ని స్ట్రెచ్ చేసి తర్వాత ఎలాగైనా వేసుకొచ్చామండి. చూసారు కదా, పైకి లాగటం అంతే. బ్యూటిఫుల్. ఇలా దీని పైన కవర్ ఉంటుంది. లోపల మ్యాట్రస్ వేసుకోవచ్చు. కుషన్ ఉంటుంది, బట్ స్టిల్ యూ వాంట్ మోర్ ఎక్స్ట్రా కుషన్, యూ నీడ్ అ మ్యాట్రస్. Final look of the tent. అదే టైట్. మేమే మంచిగా క్రియేటివ్గా ఆలోచించి తీసుకొచ్చాం అనుకున్నాం. యూ కెన్ సీ ద క్యాంప్ సైట్లో ఇంకొకరు కూడా అదే టెంట్ వేసుకున్నారు. మరి దగ్గర జూమ్ చేస్తే ఫీల్ అవుతారని చేయట్లేదు. ఆ పైన ఉన్నాయన్ని బ్యాట్స్ చూసుకోవడం. అన్ని బ్యాట్స్ తెబిలలు. పక్కన కర్టెన్స్ ఉన్నాయి కదా, అవి తీసేసి రాత్రి పడుతున్నాడు వేసేసుకుంటాం.
అంతా మెష్. సో నా టెంట్ కూడా అన్ఫోల్డ్ చేసి విల్ షో యూ అవర్ బోత్ టెంట్స్. ఓకే. అక్కడ అటు సైడ్ సన్ సెట్ అవుతుంది. యూ కెన్ సీ ఇట్ విల్ బి అమేజింగ్ the evening, and also we'll probably have a nice view around here as well. నాకు ఇది దొరికింది కదా, అది ఎక్కడదో అర్థమైందిరా ఎక్కడిది? మధ్యలో. గ్రేట్ కామెంట్ ఎట్లున్నానంటే ఇది దీనికోసమే కొన్నాను కదా. ఫస్ట్ టైం వాడినప్పుడు కొంచెం ఎక్సైటింగ్. ఫస్ట్ టైం కాలేదు, సెకండ్ టైం. ఆల్రెడీ ఇదివరకు బట్ ఆ ట్రయల్ సక్సెస్ఫుల్ ఈ రోజు వాడుతున్నాం కదా. అవి తీసేయి, పైకి పైకి పెట్టి.